మన టేస్టింగ్ బడ్స్ సాటిస్ఫై అయినప్పుడు మన సోల్ కూడా సాటిస్ఫై అవుతుందండి. కానీ మన టేస్టింగ్ బడ్స్ బాగా సాటిస్ఫై అవ్వాలంటే మంచి రుచికరమైన డెలిషియస్ రెసిపీస్ కావాలి. అలాంటి మంచి మంచి డెలిషియస్ రెసిపీస్ ని మీకు అందించే షో మరి రెండో వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో వెంటనే ఈ నంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రెండో వంటలు చేద్దాం. రాజలక్ష్మి గారు వచ్చారండి బాచుపల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో రాజలక్ష్మి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రెండో వంటలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే అండి. సో రాజలక్ష్మి గారు ఏమని పిలుస్తారు? అందరూ రాజీ అనా? అంతే అండి. అంతేనా? రాజీ అని పిలుస్తారు ఇంట్లో. సూపర్. సో రాజు గారు మీ గురించి చెప్పండి ముందుగా మాకు. నేను హోమ్ మేకర్ అండి. నాకు 2 అబ్బాయిలు. ఓకే. మ్యారేజ్ పెద్ద బాబుది, మనవరాలు. ఓ నైస్. మా వారు అసిస్టెంట్ మేనేజర్ గా చేశారు. ప్రెజెంట్ 2 months లీవ్ లో ఉన్నారు. ఓకే ఓకే అండి. సో మీరు హోమ్ మేకర్. మా అబ్బాయి టాంజానియా వెళ్ళాడండి క్రికెట్ కోచ్ నేర్పడానికి. క్రికెటరా? క్రికెటర్. అక్కడ కోచింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. 1 year అయింది. చిన్న బాబు మొన్ననే వెళ్ళాడండి ఉగాండా. తను కూడా క్రికెటా? లేదు, తను జాబ్ వెళ్ళాడు మొన్ననే. నాలుగు భాష స్కూల్లో చేసేవాడు అకౌంట్. అక్కడ ఆఫర్ వచ్చిందని వెళ్ళాడు. నైస్ అండి, లవ్లీ. చిన్న పాప మనవరాలు ఉంది, 3 months. 3 years. 3 years. ఏం పేరు మీ మనవరాలు? సాన్విక. ఓకే. సాన్విక గురించి చెప్పండి. సాన్విక బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది. ఇప్పుడే మాటలు వస్తున్నాయి. అవునా? అవునండి. పిలుస్తుందా నానమ్మ నానమ్మ అని? నానమ్మ పిలుస్తుంది. నాంది. అవునండి. ఓకే. సో ఇవాళ మీరు మాకు పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ ఏంటి? వినాయకుడికి ఎంత ఇష్టమైన పప్పులో ఉండ్రాలు చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి మనకి? మనకి వేయించిన పెసరపప్పు ఉడకబెట్టి తీసుకొచ్చాను. బెల్లం, కొబ్బరి, వరిపిండి, నెయ్యి, ఏలపొడి. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ నెయ్యి వేద్దాం. ఓకే. తర్వాత కొబ్బరి వేయి. సో వినాయక చవితి వచ్చినప్పుడు డెఫినెట్ గా అందరూ ఇంట్లో ఉండ్రాలు అనేవి చేస్తారు తప్పకుండా. మీరు అన్నట్టు వినాయకుడికి ఫేవరెట్ కాబట్టి సో మీరు కూడా ప్రతి వినాయక చవితికి చేస్తారా? ఈ పప్పులో ఉండ్రాలంటే మా 2 అబ్బాయిలకి చాలా ఇష్టం. అందుకు కంపల్సరీ ఇదే చేస్తాను. రవ్వదేమో మామూలుగా చేస్తాను. ఇదైతే ఇంకా తింటూనే ఉంటా, 2 days వరకు ఉంటుంది. చాలా ఇష్టం అండి. ఇయర్కి ఒకసారి చేస్తాం కదా, అప్పుడే కుదురుతుంది బాగా కూడా. మళ్ళీ మధ్యలో చేద్దామంటే అస్సలు అవ్వదు, ఏదో ఒక ఆటంకాలు రావడం. ఇంకా అప్పుడైతేనే మనకి ప్రాప్తం అక్కడికి అంతే. అదే అండి. సో మరి ఏమేమి స్వీట్స్ చేస్తూ ఉంటారండి రాజుగారి ఇంట్లో? నేను అన్ని రకాలు చేస్తాను. ఎక్కువ రవ్వ లడ్డు చేస్తా. ఫేవరెట్ రవ్వ లడ్డు? ఎందుకంటే అబ్బాయిలు బర్త్డే కప్పుడు స్కూల్లో పంచేవాళ్ళు. మనకి ఎంత ఒక 100 members ఉంటారు కదా పిల్లలు. రవ్వ లడ్డు అయితే సులువుగా అయిపోతుంది. ఇప్పుడు మిఠాయి అవంటే ప్రాసెస్ ఎక్కువ, ఎక్కువ రవ్వ లడ్డు చేస్తా. ఇప్పటికి కూడా అదే ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ. స్కూల్లో మా అబ్బాయిలు ఇప్పుడు వెళ్ళినా మీ మమ్మీ రవ్వ లడ్డు చేశారా అని అడుగుతున్నారు. అందరికీ పంచేవాళ్ళం. రవ్వ లడ్డు ఎక్కువ చేస్తా అండి. తీసుకొని రావాల్సింది కొన్ని. ఇవాళ అనుకోకుండా వచ్చానండి, అందుకే ప్లాంట్ గా వస్తాను. మా టీం కి అందరికి తీసుకోండి. ఇది వేగా కొబ్బరి వేసేద్దామండి. నాకు బూందీ లడ్డు కూడా బాగా ఇష్టం. అవునండి. బూందీ లడ్డు అంటే అది చాలా కామన్ రెసిపీ, బట్ స్టిల్ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మై మామ్ మేక్స్ ఇట్ సో వెల్ యాక్చువల్ గా. కానీ ప్రాసెస్ కూడా ఉండాలి, సరిగ్గా వస్తేనే అది. మై మామ్ షీ డస్ ఇట్ వావ్, జస్ట్ లైక్ వావ్. అంటే అంటే ప్రతి ఒక్కరింట్లో అలాగే ఉంటది అనుకోండి. అంటే ప్రతి ఇంట్లో మమ్మీ చేసే ఏ వంటలైనా కూడా జనరల్ గా బాగానే ఉంటాయి. అవునండి. మా మమ్మీ చేసే ఏ వంటనే చాలా చాలా బాగుంటది యాక్చువల్లీ. నాకు అంత సీన్ లేదు కానీ బట్ మనం ఇప్పుడే కదా నేర్చుకుంటున్నాం. మేము ఇప్పుడు నేర్చుకుంటాం, మీరు ఇంకా ప్రెజెంట్ కదా. మాకు ఈ మధ్యనే వచ్చాయి. మాకు మదరు, అత్తయ్య గారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అందుకు వాళ్ళు చేస్తే మేము తినడమే. ఇప్పుడు ఇంకా మీకు మీరు ఆ పొజిషన్కి వచ్చేసారు? వచ్చేసాం, ఇప్పుడు వచ్చాం కాబట్టి మేము చేస్తే మా కోడలు వాళ్ళు నేర్చుకుంటారు. అలా
సో బెల్లం వేసేయాలి వెంటనే? వేస్తే కొంచెం పాకం వచ్చేస్తుంది. సో మోస్ట్ ఈజియెస్ట్ స్వీట్ ఏదంటారు? ఈజీ అంటే కొన్ని స్వీట్ ఇప్పుడు రవ్వ లడ్డని మళ్ళీ ఏమో కొన్ని ఐటమ్స్. సేమియా పాయసం కూడా కొంచెం ఈజీ మిగతా వాటితో కంపేర్ చేస్తే. నాకు గులాబ్ జామున్ ఇలాంటివన్నీ చాలా టఫ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే పర్ఫెక్ట్ గా రావాలి అవన్నీ. అందుకే ఇప్పుడు గులాబ్ జామ్ కూడా ఈజీగానే ఉంటది కదా, రౌండ్ వచ్చాయంటే ఆటోమేటిక్ ఇది పెసరపప్పు కూడా వేసుకోవాలండి. నాకు ఒకే ఒక స్వీట్ వచ్చండి చేయడం. ఏదొచ్చు? సేమియా. సేమియా వచ్చు, హల్వా చేయడం వచ్చు, లైక్ బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా అవి చేయగలను. అవునా? క్యారెట్ హల్వా కూడా బాగుంటుంది. క్యారెట్ హల్వా బాగుంటుంది. అది కూడా అవెన్ లో చేసేస్తాను నేను యాక్చువల్లీ. మరి నేను కడాయి పెట్టి అవన్నీ ఏం చేయను, అన్ని అవెన్ హీటింగ్ అదే అయిపోద్ది లాస్ట్ కి. ఇది కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టాలి. ఇప్పుడు ఇది ఉడికితే ఇలాగ మనము ఒక కళాయి తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉండ్రాలు చేసుకుంటాం. ఓకే. సో ఇది ప్రాసెస్ ఈజీయా టఫ్ ఉండ్రాలు అనేది? చాలా ఈజీ అండి. వాటర్ అది హీట్ అవ్వాలి కొంచెం. ఓకే. సో రాజు గారు మేడం చెప్పాలండి మీరే. రాజు గారు ఏముందండి, చాలా ఇష్టం ఈ ప్రోగ్రామ్ అంటే. అవునా? ఇది చూస్తూ ఉంటాము. ఒకసారి కొత్తిమీర రైస్ చూపెట్టారు, అది ప్రాక్టీస్ చేశాను. నాకు కొత్తిమీర రైస్ గోంగూర రైస్ రావు, అది చూసి నేర్చుకున్నాను. ఈజీగా అనిపించింది, బాగా వచ్చింది, చాలా బాగుంటున్నాయి. మాకు ఈటీవీ అభిమానులు, మేము ఏ ప్రోగ్రామ్ లో చూస్తూ ఉంటాము. ఆల్రెడీ ఫస్ట్ లో అటెంప్ట్ చేసాము, మళ్ళీ అనుకోని అవకాశం మాకు వచ్చింది ఈ వంకన. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ యాంకరింగ్ కూడా సూపర్. థ్యాంక్ యూ రాజు గారు. మీ గురించి ఒక పాట పాడతారు? మీరు పాడతారా పాట? షూర్, ప్లీజ్ గో అహెడ్. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని, ఓ అల్లరి చూపుల రాజా పలకవా, ఓ బంగారు రంగుల చిలక ఏమని, మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ, నిరుపేదను వలచావెందుకే, ఈ చేతులలో నీ చూపులతో ఉలకించేటందుకే, ఓ బంగారు రంగుల చిలక పలకవా. ఏదో పాడాలనిపించింది మీ గురించి. క్యూట్ గా ఉన్నారు మీరు. చాలా క్యూట్ గా ఉన్నానా? చాలా లవ్లీ అండి, సూపర్, చాలా చాలా బాగా పాడారు. ఇప్పుడు వాటర్ హీట్ అయిపోయింది కదండి, వరిపిండి వేసి ఓకే ఉండలేకుండా మెత్త. మీకు పాటలు పాడడం అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. నేర్చుకున్నారా మీరు సంగీతం? లేదండి, ఇంట్లో టీవీలో పాడుతూ. ఫస్ట్ నుంచి నాకు వివిధ భారతి రేడియోలో వచ్చేవి కదా, అది ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటూ తిరిగేదాన్ని చిన్న చిన్న, అలా వినేదాన్ని అంతే, అలా పాడుకుంటూ పనిచేసేది. నైస్ నైస్, వెరీ నైస్. సో దగ్గరికి అయిపోయింది కదా? దగ్గరికి అయిపోయింది. ఇది ఆపేసుకుని మనం ఉండల కింద చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోయిందండి. మనం కొంచెం చల్లారాక ఉండలు చేసేసుకోవాలి, బౌల్స్ లా చేసుకుని. ఇది ఇప్పుడు ఉడిపోయింది కదండి, ఇది మనం ఏం చేద్దాం అంటే బౌల్స్ లా చేసుకుందాం. ఈ ఉండ్రాల్లోనే రకరకాలు చేస్తారు, పాల తాలికలు అంటారు, రవ్వ ఉండ్రాలు, చాలా రకాలు చేస్తారు. ఇంట్లో కొంచెం సగ్గు బియ్యం కూడా వేసి చేస్తారు.
చాలా చిన్నగా చేసుకోవాలి. చిన్న ఇలా చిన్నగా చేసుకుంటామండి. సో వంటలు రెడీ అయిపోయినాయి. వంటలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఉడికిపోయి ఉంటుంది. ఇది కూడా ఈ వంటలు ఇందులో వేసేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోతుందండి. 5 నిమిషాలు. ఈ పప్పు అంతా వంటలు పట్టే వరకు ఉంచి కొంచెం ఇలాచి పొడి వేసి వీటిలో పాలు కూడా వేసుకోవచ్చండి. కానీ పాలు వేసుకుంటే మన్నాటికే బాగుండవు, పాడైపోతాయి. అందుకు కొంచెం వాటర్ వేసుకుని ఇది ఇలా అన్ని వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి, దగ్గరగా అయిపోతుంది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దామండి. మరి ఇదిగోండి ఇలా దగ్గరగా అయిపోతుంది. మొత్తం ఇంకా దగ్గరగా అయిపోతుంది. వంటలకు కూడా స్వీట్ పడుతుంది బాగానే. స్వీట్గా పెసరపప్పు ఉండాలండి. చూడు చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా పెసరపప్పు ఉండాలండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి. అవునండి. సో మరి మనం టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని ఇస్తారు. పెసరపప్పు ఉండ్రాళ్ళు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన పెసరపప్పు, వరిపిండి, బెల్లం, నెయ్యి, కొబ్బరి తురుము, యాలకుల పొడి. పెసరపప్పు ఉండ్రాళ్ళు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో కొబ్బరి తురుము, బెల్లం, ఉడకబెట్టిన పెసరపప్పు వేసి నీళ్లు పోసి బాగా దగ్గర పడేదాకా కలుపుకొని అందులో ఉడికించి ఉండలు చేసిన వరిపిండి ముద్దలు వేసి బాగా కలుపుకొని అందులో యాలకుల పొడి వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు ఉండ్రాళ్ళు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ నైస్ అండి, వెరీ టేస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాగుందండి. మీకు నచ్చిందా? చాలా బాగా. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ ఇప్పుడు స్వీట్ తిన్నారు కదా, మీకు క్యాబేజీ పకోడీ స్నాక్ చేస్తాం. క్యాబేజీ పకోడా సూపర్ అండి. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలి దీనికి. క్యాబేజీ అండి, వరిపిండి, కార్న్ఫ్లోర్, ఆనియన్స్, కొత్తిమీర, కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పల్లీలు, మసాలా పొడి, శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం పేస్ట్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ కారం వేద్దామండి. ఒక స్పూన్ చాలు. ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఓకే, అల్లం పేస్ట్, పల్లీలు కూడా వేసుకుంటాను. కొంచెం టేస్ట్గా ఉంటాయండి పల్లీలు. కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, కొంచెం ఇది మసాలా పొడి అండి. ఓకే, కొంచెం జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసాను. కరివేపాకు తర్వాత వరిపిండి అండి. ఓకే, ఒక 2 స్పూన్లు చాలు. తగినంత సాల్ట్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటాను. అన్నీ కలుస్తాయి కదా. లాస్ట్ క్యాబేజీ. ఓకే, సో ఏమేమి పకోడీస్ చేస్తూ ఉంటారు? క్యాబేజీ పకోడీ చేస్తాను. మా ఇంట్లో క్యాబేజీ తినరండి పిల్లలు. ఇలా పకోడీ చేస్తే నా వరకు కూడా ఉంచరు. ఇంకా అన్ని వెరైటీలు. పెసరట్ల కూర తెలుసండి? పెసరట్ల పులుసు
అది చేస్తుంటాం. పెసరట్టు పులుసు. పులుసు ఎలా చేస్తారండి? పెసరట్లు పెసలు నానబెట్టుకుంటామండి, అందులో మనం వేస్తాం కదా, అవి ఏం చేయాలంటే చిన్న చిన్న వేసుకోవాలండి పెసరట్లు. వేసుకుని మనం పులుసులు ఎలా పెట్టుకుంటామండి, అన్ని రకాలు వేసి ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటాం. అన్నీ వేసుకుని మనం కలిపేసుకుని పెసరట్టు ఎలా వేసేస్తాం అలాగే చిన్న చిన్న వేయాలి. పులుసుకి ఏమంటే ఏ ముక్కలు కావాలో అన్నీ వేసేసండి అందులో. వేసేసుకుని అది మసిలేక ఈ పెసరట్లు వేసుకుని అందులో వేసేది. లాస్ట్ మసాలా పొడి అవన్నీ యాజ్ టీజ్గా అన్నీ వేయడం. ఎప్పుడు వినలేదండి పెసరట్టు పులుసు గురించి. ఈసారి సార్ పిలిచాక వచ్చాక చేస్తాను, మన అభిరుచిలో వచ్చి చేస్తాం. ఇది రెండో షో ఇప్పుడు చేస్తామండి, బాగుంటుందండి. అది కూడా పుణుకులు పులుసు పెసరట్టు ఇవన్నీ మా అమ్మగారు చేసేవారు, చాలా అలవాటు అయింది మాకు. నైస్ నైస్. లాస్ట్లో కొత్తిమీర. ఓకే. ఇది స్నాక్స్ కింద బాగుంటుంది కండి, రైస్లో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా వేడివేడి అన్నంలో. మిరపకాయ బజ్జీలు ఇవి ఎక్కువ అలా చేసుకుని తినేయడమే ఎవరు లేనప్పుడు. ఆయిల్ వేడైతే కొంచెం వేసేస్తాం. ఈ యాంకరింగ్ బాగుంటుందండి, చూస్తుంటాం. థ్యాంక్ యూ రాజు గారు. మీరు రాజుగారిని పిలిస్తే మా నాన్నగారు పిలిచినట్టు అయింది. రాజు అంటారు, రాజు అని పిలుస్తారా? మా వారు అలాగే పిలుస్తారు. మా ఇంట్లో నాకు ఒక అక్క ఉంది రాజక్క అని, సో అక్క కూడా, సో అక్కని కూడా రాజు అక్క, అందరూ రాజు రాజు అని పిలుస్తారు, సో నాకు ఎక్కువ అలవాటు. ఓకే అండి. అలా మా చెల్లి కూడా పిలుస్తుంది రాజక్క అని. దూరం నుంచి ఉన్న వాళ్ళకి ఏంటి రాధిక అని ఉంటుంది. లేదు రాజక్క రాజక్క. మా సిస్టర్స్ అందరు చూస్తారు, హాయ్ అని చెప్పండి అందరికి. రాజీ గారి సిస్టర్స్ అందరికి కూడా హాయ్ అండి, అండ్ ఆల్సో నమస్తే టు యూ ఆల్. మీకు కూడా మంచి మంచి వంటలు వచ్చినట్టయితే ప్లీజ్ డూ కమ్ హియర్, పార్టిసిపేట్. మీ వంటలు అందరికీ తెలియజేయండి. ఇలా వేసేసుకోవచ్చండి. సో ఎవరికి బాగా ఫేవరెట్ ఇంట్లో ఈ క్యాబేజీ పకోడాస్ అంటే? మా చిన్నబాబు బాగా తింటాడు. అవును, వాడు తిని స్కూల్కి పట్టుకెళ్తాడు. ఇలాంటి స్నాక్స్ అన్ని స్కూల్కి పట్టుకెళ్తాడు, టీచర్స్ అందరూ షేర్ చేసుకుని తింటారు. వాళ్ళు అదే అంటారు, క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ ఇవి అన్నప్పుడు ఇంకా పట్టుకెళ్తుంటారు. ఇవి ఇష్టం మాట. క్యాబేజీ తెచ్చానంటే అవ్వదండి. బయట బండి పైన దొరికే గోబీ మంచూరియా లాగా కనిపిస్తుంది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, క్యాబేజ్ పకోడాస్ రెడీ అయిపోయినాయి వేడివేడిగా చక్కగా. అండ్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరందరూ ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. క్యాబేజీ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు, శనగపిండి, వరిపిండి, కార్న్ ఫ్లోర్, కారం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేరుశనగ పప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియా పొడి, జీలకర్ర. క్యాబేజీ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, వేరుశనగ పప్పు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, మసాలా పొడి, జీలకర్ర, కరివేపాకు, వరిపిండి, ఉప్పు, క్యాబేజ్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి కొత్తిమీరలో వేసి నూనెలో పకోడీలాగా వేసి డీప్ ఫ్రై చేసి రిషౌట్ చేయాలి. అంతే, క్యాబేజ్ పకోడీ రెడీ. సేపు టేస్ట్ చేయబోతున్నానండి. లెట్స్ సీ. వెరీ నైస్ అండి, దే ఆర్ వెరీ గుడ్. సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాం.
థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు అనుకునే వాటన్నిటికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ మీరు వెళ్ళే ముందు కూడా ఇక్కడ మీరు వచ్చి పార్టిసిపేట్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ప్లీజ్ మా ఆడియన్స్ తో షేర్ చేసుకోండి. చాలా బాగుందండి. అక్కడ నుంచి చూసే కన్నా ఇక్కడికి వస్తే కొంచెం ఫస్ట్ దడగా అనిపించింది, కానీ టీమ్ మెంబర్స్ కూడా చాలా బాగున్నారు. అందరితో అటాచ్మెంట్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లా ఉన్నాం మేము కూడా. చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, టీమ్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ రాజ్యలక్ష్మి గారు. టేక్ కేర్ అండి. బై బై. థ్యాంక్ యూ. సో ఇవాళ రాజ్యలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి మీరు. మరి ఏమాత్రం ఆలోచించకుండా రెసిపీస్ ని వెంటనే ట్రై చేయండి. దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.